వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ బడ్జెట్లో విశాఖకు అత్యంత ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 3,32,205 కోట్లతో కూడిన బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. అందులో విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఆర్థిక ప్రాంతానికి ఏకంగా 28,000 కోట్లు కేటాయించడమే ప్రత్యేకంగా నిలిచింది. 10 జిల్లాలను అనుసంధానిస్తూ రూపుదిద్దుకున్న ఈ ఆర్థిక మండలాన్ని రాష్ట్ర అభివృద్ధి యంత్రంగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. అయితే దేశంలోని ముంబైని ఆర్థిక రాజధానిగా మనం భావించినట్లే ఏపీలో కూడా విశాఖనే ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలి అన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇటీవల ఏర్పాటు చేసిన విశాఖ ఎకనామిక్ రీజియన్కు భారీగా నిధులు కేటాయించడం ద్వారానే ప్రభుత్వ ప్రాధాన్యం స్పష్టమైంది. ఇక 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి లక్ష్యంతోనే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పటికే విశాఖపట్నంలో ఐటీ దిగ్గజ సంస్థలు అడుగుపెట్టడం మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు విశాఖ సమీపంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. వీటితో పాటు విస్తారమైన తీర ప్రాంతాన్ని వినియోగిస్తూ పర్యాటక ప్రాజెక్టులు కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నాయి అక్కడ. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల రాకతో పాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాను అనుసంధానించే విధంగా కూడా ఆర్థిక కార్యకలాపాలను విస్తృతం చేయాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యం. మరి లక్షల ఎకరాలను పారిశ్రామిక అవసరాలకి గుర్తించి వినియోగించే దిశగా కూడా అడుగులేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తే విశాఖ ప్రాంతం దాదాపుగా 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ఇంకా 15.5 మిలియన్ జనాభా కూడా ఉన్నారు. అయితే $49 బిలియన్ జీడిపి నమోదవుతోంది ఈ ప్రాంతం నుంచి. అయితే దీన్నే 2032 నాటికి 20 నుంచి 24 లక్షల ఉద్యోగాల సృష్టికి కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది. సముద్ర తీరం ఎటు ఉంది కాబట్టి దాని ప్రయోజనాన్ని కూడా ఉపయోగించుకుంటూ అక్కడ 6 పోర్ట్లు, 7 మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు, 17 ప్రధాన వ్యవసాయ మండలేరు, 6 సర్వీస్ హబ్లు, 12 పర్యాటక హబ్లతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కూడా రూపొందించారు. అయితే ఇందులో ఇప్పుడు ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలిక వస్తువులు వంటి 7 గ్రోత్ డ్రైవర్లను గుర్తించారు. మరి ఈ భారీ కేటాయింపుల వెనుక వ్యూహాత్మక దృష్టి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రణాళికలు సమర్థంగా అమలైతే ఇప్పుడు రాబోయే ఏళ్లలో విశాఖలో 7.5 లక్షల గృహాలు, 10,000 హోటల్ గదులు, 20 ఇన్నోవేషన్ సెంటర్లు, 10 విద్యా సంస్థలు, ఇక 7,000కి పైగా ఆసుపత్రి పడకలు, 20,000 హెక్టార్లలో పరిశ్రమలు కూడా స్థాపించే ఛాన్స్ ఉంది. అదనంగా 80 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ సముదాయాలు, 60 మిలియన్ చదరపు అడుగుల గోదాముల నిర్మాణం ద్వారా కూడా వ్యాపార కార్యకలాపాలు కూడా విస్తరిస్తాయి. మొత్తం మీద ఇప్పుడు విశాఖ ఎకనామిక్ రీజియన్కు కేటాయించిన 28,000 కోట్లు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉంది. వీటిని సరిగ్గా అమలు చేసి పారదర్శకత, పెట్టుబడిదారుల విశ్వాసం అన్నీ కలిసి వస్తే గనక విశాఖ నిజంగానే రానున్న రోజుల్లో ఏపీలో ఆర్థిక రాజధానిగా మారుతుంది అని మాత్రం ఖచ్చితంగా వేయచ్చు. మరి దీనిపైన మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.